ఒక వజ్రాల వ్యాపారి 2 అతి ఖరీదైన వజ్రాలు తీసుకుని ట్రైన్లో వేరే ఊరికి ప్రయాణమవుతాడు. ఇది తెలుసుకున్న ఒక దొంగ ఆ వ్యాపారి ఎక్కిన బోగీనే ఎక్కి అతనెదురుగానే కూర్చుంటాడు. తనెదురుగా కూర్చుంది ఒక దొంగ అని ఆ వ్యాపారికి తెలిసిపోతుంది. తను పడుకుంటే దొంగ ఎక్కడ వజ్రాలు కాజేస్తాడో అని వ్యాపారి మెలుకుతూనే ఉండిపోతాడు. ఇక ఆ దొంగ చాలాసేపు ఎదురుచూసి వ్యాపారి పడుకున్నాక మధ్యరాత్రి లేచి ఆ వజ్రాలు కొట్టేయచ్చని తను పడుకునిపోతాడు. దొంగ పడుకోవడం చూసి వ్యాపారి ఆ వజ్రాల్ని దొంగ జేబులోనే వేసేసి తను కూడా హాయిగా నిద్రపోతాడు. దొంగ మధ్యరాత్రి లేచి ఆ వ్యాపారి దగ్గర మొత్తం వెతుకుతాడు. వజ్రాలు ఎంతకీ కనపడవు. ఇంకా విసుగు చెంది చేసేదేం లేక పడుకునిపోతాడు. మర్నాడు నిద్రలేవగానే దొంగ వ్యాపారితో, అయ్యా, నేను కరడుగట్టిన దొంగని. నేను మీ వజ్రాలు దొంగతనానికొచ్చా. కానీ ఎంత వెతికినా మీ దగ్గర వజ్రాలు కనబడలేదు. మీరెక్కడ దాచారో ఆలోచించలేక బుర్ర బద్దలు కొట్టుకున్నాను. మీరు ఆ వజ్రాలు ఎక్కడ దాచారో చెబితే నేను దొంగతనాలు చేయడం మానేసి బుద్ధిగా కష్టపడి బతుకుతా అని మాటిస్తాడు. అందుకు ఆ వ్యాపారి నవ్వుతూ, నువ్వు నా దగ్గర వెతికావు, ఒక్కసారి నీ జేబులో కూడా వెతుక్కోవాల్సింది. నువ్వలా వెతుక్కొనుంటే జీవితాంతం భోగాలు అనుభవించేవాడివి అని అంటూనే ఆ దొంగ జేబులో నుంచి వజ్రాలు బయటకు తీస్తాడు. మనం మంచితనమైనా, లోపాలైనా లేదా తప్పులైనా మనలో కాకుండా ఎదుటివారిలో వెతుకుతుంటాం. ఏ రోజైతే ఇవన్నీ మనలో వెతుక్కోవడం మొదలు పెడతామో ఆ రోజు నుంచి ఇతరుల జీవితంతో ప్రమేయం లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతాము.